హలో ఆల్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే సొంత ఇల్లుని కొనాలి అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం అయితే మంచి డిమాండ్ ఉన్న ఏరియాలో మీకు ఒక మంచి ఫ్లాట్స్ని అయితే తీసుకొచ్చేసానండి. ప్రజెంట్ మనం వచ్చేసాము వెంకటాపురం నారపల్లిలో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఆనంద్ కుటీరా అనే అపార్ట్మెంట్స్లో అయితే మనకి మొత్తం 2 ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉంది. అది రెడీ ఫర్ సేల్ అయితే అవైలబుల్గా ఉందండి. అసలు ఫ్లాట్స్ ఎలా ఉంది, ఏ ఫేస్టింగ్లో ఉన్నాయి, నియర్ బై డెవలప్మెంట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇది వచ్చేసి మనకి వెంకటాపురంలో అయితే అవైలబుల్గా ఉంది. చుట్టుపక్కల అన్ని మనకి అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ అయితే అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా వెంటిలేషన్ కానీ, ఎయిర్కి కానీ, వివింగ్ పాయింట్స్ అయితే గ్రీనరీలో చాలా అంటే చాలా బాగున్నాయండి. ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇది ఒక రైట్ ప్లేస్ అని కూడా చెప్పవచ్చు. ఇది వచ్చేసి మనకి టోటల్గా 547 స్క్వేర్ యార్డ్స్లో అయితే అవైలబుల్గా ఉందన్నమాట. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఇచ్చేస్తున్నారు. మనకి రెడీ ఫర్ మూవ్ ఉంది కాబట్టి ఎవరైనా డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేసి కూడా మీరు డైరెక్ట్గా ఉండిపోవచ్చు. ఇవన్నీ సదుపాయాలతో అయితే ఇస్తున్నారు. చుట్టుపక్కల డెవలపింగ్ విషయానికి వస్తే అన్ని మనకి యూనివర్సిటీ కానీ, హాస్పిటల్స్ కానీ, లేదంటే స్కూలింగ్ కానీ ఇవన్నీ కూడా మనకి నియర్ బై ఉంది. సో మనకి ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే హెచ్ఎండిఏ అప్రూవల్ అండ్ హెచ్ఎండిఏ పర్మిషన్, రేరా అప్రూవల్ కూడా ఈ ప్రాజెక్ట్కి ఉందండి. సో మీరు ఇప్పుడు ఏదైనా తక్కువ కాస్ట్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2 to 4 ఇయర్స్ లోపు మీకు మంచి రిటర్న్స్ కూడా కనిపిస్తాయి అనమాట. మీకు మీ పిల్లల ఫ్యూచర్స్ కూడా ఒక మంచి ప్లేస్ అని కూడా చెప్పొచ్చండి. సిటీలో ఎంత పొల్యూషన్ ఉంటుంది ఏంటి అనేది అందరికీ తెలిసిందే. సిటీ అవుట్స్కట్లో మనకి ఫ్రెష్ ఎయిర్ అండ్ వెంటిలేషన్తో ఎంజాయ్గా అండ్ పీస్ఫుల్గా అయితే నివసించవచ్చు. ఇక్కడ ఏ ఫేసింగ్లో ఉంది, రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు అయితే ఇస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇది వచ్చేసి మన కుటీర ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళదనమాట. దీంట్లో వచ్చేసి మనకి కంప్లీట్గా 5 ఫ్లోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఈచ్ ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉంది. అలా 5 ఫ్లాట్స్కి మొత్తం మనకి 20 ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట. దీంట్లో మొత్తం మనకి 2 మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. మొత్తం సేల్ అయిపోయినాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లోనే ఉంది. ఒకసారి మీకు రూమ్స్ అయితే చూపిస్తాను ఎలా ఉంటుందనేది. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఇచ్చారనమాట. సో ఇవన్నీ కూడా ఇచ్చేసారనమాట. ఇట్లా ఎంట్రన్స్ అవ్వగానే ఇది హాల్ ఇచ్చారు. హాల్లోనే మనకి కిచెన్ కూడా ఇచ్చేసారు చూడండి. సో మంచిగా కబోర్డ్స్ కూడా వాళ్ళే ఇచ్చేసారు కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదన్నమాట. షింక్ కానీ, వాషబుల్ కానీ అంత కంఫర్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో మనకి హాల్లో ఒక బాత్రూమ్ వస్తుంది, బెడ్రూమ్లో ఒకటి కామన్ బాత్రూమ్ వస్తుంది. సో ఒకసారి ఒక మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ షెల్ఫ్ ఇచ్చేసారు, బీరువా పెట్టుకోవడానికి ఏరియా ఇచ్చేసారు. ఇలా మనకి కబోర్డ్స్ కూడా ఇచ్చేసారనమాట. ఇంతే కాకుండా వ్యూ పాయింట్స్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనకి మెస్ ప్రొవైడ్ చేస్తారు. విండోస్లో కూడా గ్లాస్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఈజీగా పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా భయం లేకుండా ఇక్కడ ఉండొచ్చు. ఒక్కసారి ఇక్కడ నుంచి వీవింగ్ చూడండి. మొత్తం గ్రీనరీలో లగ్జరీగా ఉండొచ్చు అండి. అంత మంచి అయితే అవైలబుల్గా ఉందన్నమాట. దీంట్లోనే మనకి వెస్ట్రన్ బాత్రూమ్ కూడా ఇచ్చేసారు. ఒకసారి బాత్రూమ్ కూడా చూపిస్తాను మీకు. సో ఈ హాల్లో చూసుకున్నట్లయితే ఇటు సైడ్ ఏమో మనకి టీవీ ఏరియా ఇచ్చేసారు. ఇక్కడ సింక్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. మనం ఎవరైనా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. సో ఇలా కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక విండో ఇచ్చేసారు చూడండి. సో వెంటిలేషన్కి కూడా మనకి ప్రాబ్లం ఉండదండి. ఇది 5th ఫ్లోర్లో అయితే ప్రజెంట్ మనం చూపిస్తున్నాం అనమాట. ఇది సెకండ్ బెడ్రూము. దీంట్లో కూడా మనకి కంప్లీట్గా పైన షెల్టర్ ఇచ్చేసారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కబోర్డ్స్ కూడా వెళ్ళి ఇచ్చేసారు. బెడ్రూమ్లో కూడా మనకి ఇలా విండోస్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. వెంటిలేషన్స్ కానీ, ఎయిర్ కానీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో అలాగే ఇక్కడ వచ్చేసి బాల్కనీ ఇచ్చారు. సో ఇది వచ్చేసి బాల్కనీ అనమాట. ఇక్కడ ఎవరైనా వాష్ చేసుకోవడానికైనా లేకపోతే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికైనా ఈజీగా ఉంటుందన్నమాట. చుట్టుపక్కల కూడా మనకు చూసుకున్నట్లయితే అన్ని అపార్ట్మెంట్స్, విల్లాసే అవైలబుల్గా ఉన్నాయి చూడండి. సో ఈ ఫ్లాట్కి మనకి నియర్ బై ఎమ్యూనిటీస్ కానీ, లేదంటే లొకేషన్స్ కానీ ఇవన్నీ మనకి చాలా కన్వీనియంట్గా ఉన్నాయన్నమాట. అనురాగ్ యూనివర్సిటీ కూడా మనకి పక్కనే ఉంటుంది. హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి పీస్ఫుల్గా ఇక్కడ ఇల్లు అనేది తీసుకోవచ్చు అనమాట. దీంట్లో ఏంటంటే మనకి 0 డౌన్ పేమెంట్స్తో అయితే ఇచ్చేస్తున్నారు. 100% లోన్ వస్తుంది కాబట్టి లోన్ బడ్జెట్ కూడా మీకు ప్రాబ్లం ఉండకుండా ఉంటుందండి. ఎవరైనా ఒక రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి కాంటాక్ట్ అయిపోతే ఇలాంటివి వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయన్నమాట. సెకండ్ ఫ్లాట్ కూడా అవైలబుల్గా ఉంది. అది కూడా మీకు కొన్ని క్లిప్స్ అనేది చూపిస్తాను. సో లేట్ చేయకుండా ఒకసారి అయితే కాల్ చేసేయండి. దీంట్లో ఏంటంటే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి మనకి ఫ్లాట్కి వచ్చేసి 12 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఎవరైనా ఈజీగా తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి.
సో మీకు ఒక ఫ్లాట్ అయితే చూపించేసాను కదా, ఇంకొక ఫ్లాట్ అవైలబుల్గా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది, ఇందాక చూపించింది మీకు ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఇలా రాగానే మనకి హాల్ ఉంటుంది అనమాట, టీవీ ఏరియా కూడా ఇచ్చేసారు ఇక్కడ. సేమ్ మనకి హాల్లో ఒకటి విండో ప్రొవైడ్ చేస్తారు. అలాగే కొంచెం ఇలా ముందుకు వస్తే ఇటు సైడ్ కిచెన్ ప్రొవైడ్ చేస్తారు, ఇటు సైడ్ బెడ్రూమ్ వచ్చింది, ఇక్కడ బాత్రూమ్ వచ్చేసింది. మొత్తం దీంట్లో ఎమ్యూనిటీస్ కానీ ఫ్యామిలీస్ విషయమ్స్ కానీ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా వీళ్ళు చాలా గుడ్ ఫినిషింగ్తో మంచి క్వాలిటీ ఉన్న పెయింట్స్ కానీ మనకి మార్బుల్స్ కానీ టైల్స్ కానీ ఇవన్నీ కూడా మంచి బ్రాండ్వే యూజ్ చేశారు. సో ఎవరు కూడా చెక్ చేసుకునైనా పర్చేస్ చేయొచ్చు. ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. దీంట్లోనే మనకి బాత్రూమ్ కూడా వచ్చేస్తుంది. సేమ్ మనకి ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చేసారు. ఇక్కడ సెల్ఫ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇటు సైడ్ వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారండి. సో ఇవన్నీ కూడా సింక్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇచ్చేసారు కాబట్టి ఎవరైనా సేల్ చేసుకుంటే ఎంపటినే మీరు షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయండి. ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను. ఈ బెడ్రూమ్లో మెయిన్ మనకి ఏంటంటే వీవింగ్ పాయింట్ బాగుందనమాట. సో దీంట్లో కూడా సేమ్ సెల్ఫ్లు అయితే ఇచ్చేసారు, విండో ఇచ్చేసారు. అలాగే సో మీరు అనుకోవచ్చు ఇక్కడ ఫ్లాట్ కొంటే మీకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి అనేది. మనకి చుట్టుపక్కల చూసుకుంటే అన్నీ కూడా ఫ్యూచర్లో ప్రజెంట్ ఇప్పుడైతే డెవలప్మెంట్ బాగానే ఉంది. సో గ్రీనరీ కానీ చుట్టుపక్కల వీవింగ్ పాయింట్స్ కానీ మనకి హాస్పిటల్ కానీ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా నియర్ బై ఉన్నాయి కాబట్టి ఎవరికైనా పిల్లలు ఉన్నా కూడా పెద్ద ఇబ్బంది అనేది ఏమి ఉండదు, నియర్ బై ఉంటుంది కాబట్టి. అంతేవిధంగా మనకి సిటీకి ఎంటర్ అవ్వాలంటే జస్ట్ 12 కిలోమీటర్స్ కాబట్టి కొంచెం ఈజీగానే ఉంటుంది. అంతేకాకుండా చుట్టుపక్కల అన్నీ మనకి విల్లాస్ వస్తున్నాయి కాబట్టి ఫ్యామిలీ గ్రోతింగ్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇదంతా మనకి ఈ ఫ్లాట్ ఒకటి వచ్చేసి 32.25 అయితే చెప్తున్నారు వీళ్ళు. సార్ వాళ్ళైతే నెంబర్ కాంటాక్ట్ చేస్తాను, ఒకసారి కాల్ చేసి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి తెలుసుకోండి కూడా. సో ఇది వచ్చేసి 5th ఫ్లోర్ అనమాట. 5th ఫ్లోర్లో ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. కత్మది మొత్తం అయిపోయిందండి. సో ఎవరైనా రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి తొందరగా అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఎమ్యూనిటీస్ కోసం 250 అయితే అడుగుతున్నారు, 2,50,000 అయితే ఇచ్చేస్తే. దీంట్లో మనకి ఎమ్యూనిటీస్లో ఏమొస్తాయంటే ఇన్వర్టర్ జనరేటర్ అవైలబుల్గా ఉంది వీళ్ళ దాంట్లో, సీసీటీవీ ఉంది, వాటర్ హార్వెస్టింగ్ అండ్ సంపు కానీ లిఫ్ట్ కానీ ఇవన్నీ కూడా దాంట్లోనే వచ్చేస్తుంది. కార్ పార్కింగ్ కూడా యాడ్ అయిపోతుంది దాంట్లోనే. సో ఇబ్బంది లేకుండా మీరు సేఫ్గా ఉండొచ్చు అనమాట. ఒకవేళ నియర్ బై మనకి ఏదైనా ఇష్యూ ఉండి పవర్ ఏదైనా రాకపోయినా మీ ఇంట్లో ఎప్పుడు కూడా కరెంట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. దేనికంటే వీళ్ళు జనరేటర్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. సో మనకి ఏదైనా ఒక ఇల్లు కొనాలి అంటే అన్ని వర్క్స్ మనమే కంప్లీట్ చేసుకోవాలి కదా. మన ఈ ఇన్ఫ్రా వాళ్ళు ఏంటంటే అన్ని వాళ్ళే మన కోసం ముందస్తుగా ఆలోచించి మొత్తం మనకి వాళ్ళే ఇచ్చేస్తున్నారు కాబట్టి బర్డెన్ అనేది కస్టమర్కి ఏమి ఉండదండి. ఒక్కసారి నేను చెప్పడం కాదు, మీరు విజిట్ అయితే తెలుసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది అసలు ఏమేమి ఉన్నాయి, నియర్ బై ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా. సో మనకి ఈ ఫ్లాట్స్ కొంటే ఎవరైనా మనకి రెంటల్ ఆక్యుపేషన్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. ఎవరికైనా కస్టమర్కి రెంట్కి ఇచ్చుకోవాలన్నా వీటికి కూడా చాలా మంచి కన్వీనియంట్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాస్తు కానీ అన్నీ కూడా మనకి మంచిగానే ఉన్నాయి కాబట్టి ఎవరైనా కొనాలి రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే దీంట్లో ఇంకా చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసేయండి. నియర్ బై అన్ని డెవలప్మెంట్స్ కూడా బాగున్నాయండి. సో ఎవరైనా కొనాలి అంటే త్వరపడండి. ఇలాంటి డైలీ అప్డేట్స్ ఏమైనా కావాలి అంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.